దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మంచివాడు అని చెప్పుట్లో అనేకమైన రీజన్స్ ఉన్నాయి. మనుషులు మంచోళ్ళు అని చెప్పడానికి ఏ కారణాలు కనబడవు, కానీ దేవుడు మంచోడు అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు వాక్యంలో ఉన్నాయి. ఆ కారణాలు దేవునితో మనము కలిసి నడిచే స్నేహము ద్వారా వచ్చే కారణాలు చాలా ఉంటాయి. కనుక ఈరోజు దేవుడు మంచోడు అని ఎవరు చెప్పగలరంటే దేవునితో నడిచేవారు, దేవునితో సహవాసం చేసేవారు, అలాగే దేవునితో మాట్లాడేవారు, దేవుని మాటను విని గైకొనేవారు, దేవుని సన్నిధిలో కనిపెట్టేవారికి దేవుడు మంచోడు అని చెప్పడానికి అనేకమైన కారణాలు దేవుడు బయలుపరుస్తాడు. ప్రతిరోజు కూడా ఏదో ఒక నూతన విషయం దేవుని ద్వారా మనం తెలుసుకునే అనుభవం అనేది మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలు ఇలాంటి అనుభవం కలిగిన బిడ్డలుగా ఉంటే ప్రభు మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తారు. సో నేను కొన్ని దినాలు బట్టి స్టడీ చేస్తూ ఉన్నాను, కొన్ని విషయాల్లో ధ్యానిస్తూ ఉన్నాను. దేవుడు ప్రస్తుతం ఉన్న ఈ సంఘాన్ని ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఈయన సిద్ధపరిచి తీసుకెళ్తాడంటే ప్రస్తుతం ఉన్నటువంటి సంఘం అయితే ఎత్తబడదు. ప్రస్తుతం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎత్తబడరు. ఎవరు ఎత్తబడతారు? ఏ సంఘం ఎత్తబడుతుంది అంటే ప్రభు యొక్క రాకడకు ముందు దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తాడని. ఏంటి ఆ సంఘము? మరి ఇప్పటి నుండి దేవుని యందు విశ్వసించిన వారి పరిస్థితి ఏంటి? ఇప్పటి నుండి దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని ద్వారా మేలులు పొందొచ్చు దేవుణ్ణి ఆరాధించే వారి పరిస్థితి ఏంటంటే వారట వెనకబడతా ఉంటారట, వారు దిగజారిపోతారట, వారు దేవునికి తిరుగుబాటు చేస్తారట. ఇశ్రాయేలీలు ఒకప్పుడు దేవునికి ఎలాగ ముందు బిడలుగా ఉన్నారో ఇప్పుడు వారు ఏ విధంగా వెనకబడి ఉన్నారో అదే పరిస్థితి ప్రభు యొక్క రాకడ ముందు ఇప్పుడున్నటువంటి సంఘం, అది ప్రపంచంలో అమెరికా దేశంలోనే కానీ లేకపోతే ఆయా దేశాల్లోనే కానీ ఆయా రాష్ట్రాల్లో కానీ ఈరోజు అనేకమైనటువంటి నామములతో పిలువబడుతున్నటువంటి ఈ సంఘము, ఈ సంఘాలు ప్రియులారా, ఇవి దిగజారిపోతాయి, ఇవి వెనకబడతాయి. అందుకే ముందుగానే దేవుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు 7 లోపాలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు, 7 బలహీనతలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ సంఘములో బలహీనత లేదు, ఏ సంఘములో లోపం లేదు. ఇంతకీ ఎత్తబడిన సంఘము ఏ విధంగా ఉండాలి? ప్రదానం చేయబడినటువంటి కుమార్తెలో లోపం ఉంటే అది వివాహానికి సిద్ధపడుతుందా, లేక వివాహం జరుగుతుందా? జరగదు కదా. అలాగే ప్రభువారు తన యొక్క రహస్య రాకడలో ఎత్తబడే ఈ సంఘాన్ని ఏ విధంగా సిద్ధపరుచుకుంటారు అన్నది ఆలోచిస్తే చాలా చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. కనుక ఈ సంగతులను దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది, అంతము వరకు నడిచేవాడు, సహించువాడు, అంతము వరకు తమ విశ్వాసములను కాపాడుకొనువాడు, రక్షణను కాపాడుకొనువాడు. అంతము వరకు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ సెక్యూర్ యువర్ సెల్ఫ్. కనుక ఈ రక్షణ కోల్పోవచ్చు, ఈ రక్షణను మనం పోగొట్టుకోవచ్చు, అది పోవచ్చు. ఎలా పోతుంది? ప్రస్తుత పరిస్థితులు అలా కనబడుతూ ఉన్నాయి. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక యుగంలో మనం బ్రతుకుతున్నాం. కనుక ఈరోజు సంఘం ఈజీగా ఏదేని వనములో దేవుని బిడ్డలు ఏ విధంగా మోసగించబడ్డారో ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్న వారు అందరూ కూడా వారు మోసగించబడి దేవుని ద్వారా దేవుని నుండి దూరమయ్యే అవకాశాలు మరి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నది ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ప్రియులారా. అందువలన దేవుని బిడ్డలు ఏమై ఉండాలి అంటే జాగరులుగా కాకుండా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాటికి హెచ్చరించడం, గద్దించడం అనేది జరుగుతూ ఉంది. నిన్న మొన్న నేను వాక్యం మాట్లాడుతున్నాను, ఎవరు ధన్యులు అన్న విషయం గురించి మాట్లాడుతూ ఉంటే గద్దింపును లక్ష్య పెట్టువాడు ధన్యుడు అన్న విషయాన్ని ప్రస్తావించడం జరిగింది.
వినయము కలిగిన వాడు ధన్యుడని ప్రస్తావించడం జరిగింది. లోబడేవాడు ధన్యుడని ప్రస్తావించడం జరిగింది. అలాగే నమ్మకము కలిగిన వాడు ధన్యుడని ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి వారు సంఘములో ఉన్నారా? ఇలాంటి వారు సంఘములలో కనబడతా ఉన్నారా? ఇలాంటి వారి కొరకే కదా ఈరోజు చాలామంది సంఘాలలో సంఖ్యను బట్టి సంతోషిస్తున్నారు, లేకపోతే సంఖ్యను బట్టి అతిశయిస్తున్నారు. కానీ దేవునికి కావాల్సింది సంఖ్య కాదు, దేవునికి కావాల్సింది యథార్థమైన వారు. దేవునికి కావాల్సింది ఆత్మ ద్వారా నడిపించబడిన వారు. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారు, ఆత్మ ద్వారా నడిపించబడవలసిన వారు. ఈరోజు మనం శారీరకమైన భావోద్రేకాల చేత నడిపించబడుతున్నాం. మనకు అనుకూలంగా ఉంటే దేవుని కొరకు చేస్తున్నాం, అనుకూలంగా లేకపోతే చేయట్లేదు. బలంగా ఉంటే చేస్తున్నాం, బలహీనంగా ఉంటే చేయట్లేదు. ఈరోజు ప్రతి విషయంలో కూడా రాజీ పడినటువంటి ఉదంతాన్ని ఈరోజు మనం చూస్తున్నాం ప్రియులరా. కనుక ఈరోజు మీ యొక్క హృదయాలలో ఒక మాట నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే దేవుడికి కావాల్సింది సీనియారిటీ కాదు, సిన్సియరిటీ కావాలి. దేవునికి కావాల్సింది నమ్మకస్తులు కావాలి. మేము ఎప్పటి నుంచో ఉన్నాము అని ఈరోజు అతిశయించే అనేక మంది ప్రజలు ఆయా సంఘాలలో ఈరోజు వారి భక్తి జీవితం మెల్లకన్నుగా ఉంది. మెల్లకన్ను అంటే చూడలేనట్టుగా కనబడతా ఉంది, కుంటి జీవితం కనబడతా ఉంది. కనుక ఈ దినాలలో దేవుడు రాబోతున్న దినాలలో దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తాడు. అందుకే యావేలు గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచన లేఖనాలు నెరవేర్చబడే దినాల్లోనికి వచ్చాం. ఏంటి అంటే అంత్యదినములలో నా ఆత్మ మనుషులందరి మీదను కుమ్మరించెదను. దేవుని ఆత్మ మనుషులందరి మీద కుమ్మరించాలంటే మనుషులలో ఏమి రావాలి? రక్షించబడిన వారిలో ఏమి రావాలి? శ్రద్ధ రావాలి, సమర్పణ రావాలి. రక్షించబడిన వారిలో ఏమి రావాలి అంటే త్యాగం రావాలి. సమర్పించబడినటువంటి వారిలో ఏమి రావాలి అంటే మనస్సు మారాలి, భక్తి మారాలి. నీ టైంకు నువ్వు దేవుని సన్నిధికి వస్తే, నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే, నీకు ఇష్టం వచ్చినట్టు వాక్యపఠనం చేసుకుంటే, నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవునితో మాట్లాడితే అది సరి అయినటువంటి భక్తి విధానం కాదు. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, ఒక పద్ధతిని పెట్టాడు, దాని ప్రకారంగా మనం జరిగించాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్తాను. ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క పనులు క్రియలు చేయకపోతే కుటుంబంలో చాలా అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. నీ దేహంలో ఉన్న అవయవాలు అవి పని చేయకపోతే, అవి సరిగ్గా స్పందించకపోతే మనసుకును హృదయానికి చాలా గాయం కలుగుతూ ఉంటుంది. అదే రీతిగా సంఘానికి అవయవములుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు పని చేయకపోతే, చలనం లేని వారుగా ఉంటే, బాధ్యత లేని వారుగా ఉంటే, ఆ సంఘానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు వారికి వేదన కదా, అది దుఃఖము కదా. కనుక ఈరోజు ప్రభువుకి దుఃఖపెట్టి, ప్రభు ఆత్మను దుఃఖపరిచి నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటే అది పొరపాటే. అందుకే భక్తుడైన పౌలు తనకున్న పరిస్థితులన్నిటిలో దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, దేవుని యొక్క పనికి ఇచ్చే ప్రాధాన్యత గొప్పగా ఎంచుకున్నాడు. ఆఖరికి దేవుని పని విషయంలో ఆయన జీవితం ఆయన చులకన చేసుకున్నాడు, తన లైఫ్ని చులకన చేసుకున్నాడు. అందువలన ఆయన సిద్ధాంతం మనుషుల ముందు, అలాగే వారి సాంప్రదాయాలు, వారి సంస్కృతి, వారి యొక్క అన్య దేవతల విధానాలను బోధించే వారి ముందు ఒక డిబేటర్గా నిలబడ్డాడు. మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇదిగో నాకు తెలిసిందే కరెక్ట్ అని వాదించాడు. ఆనాడు భక్తుడైన పౌలు యేసు ప్రభు గురించి, సత్యం గురించి ప్రకటించకపోతే, ఆయన గుడ్ డిబేటర్గా నిలబడకపోతే ఈరోజు క్రైస్తవ్యం నిలబడేదా? నాకెందుకులే, వాళ్ళు అలాగ తగలబడతారులే అని ఈరోజు అనేక మంది మౌనంగా ఉన్నారు.
నీకు తెలిసిన సత్యం నువ్వు ప్రకటించకపోతే, నీకు తెలిసిన సత్యం నువ్వు మాట్లాడకపోతే రేపొద్దున్న ఆ సత్యాన్ని తెలుసుకున్నవారు ఎవరై ఉన్నారు? అందువలన సత్యాన్ని ప్రకటించడం విషయంలో భక్తుడైనటువంటి పౌలు వెనకాడలేదు. రోషం కలిగి ముందుకు వెళ్ళాడు. చంపేస్తారన్న సంగతి తెలుసు, అటాకులు అనేవి కలుగుతామని తెలుసు, కానీ తన జీవితాన్ని త్యాగం చేశాడు ఇక్కడ. కనుక ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, దేవుడు నీకు ఏమై ఉన్నాడో, దేవుడు నీకేం చేస్తున్నాడు అన్నది ఎరిగి నీ జీవితం అనేది కప్పిపెట్టి బ్రతికితే అది దేవునికి మహిమ కాదు. దాని విషయంలో నువ్వేం చేయబడాలి అంటే స్పందించాలి. దేవుని కొరకు ఒక ఒక మూలమైన లేకపోతే ఒక ముడి పదార్థం వలె, లేకపోతే ఒక ఆయుధం వలె, లేకపోతే ఒక 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 ఫైర్ వలె నువ్వు ఉంటేనే అది దేవునికి ఎంతో గొప్ప మహిమ. నేటి సంఘములో ఉన్న క్రైస్తవులందరూ కూడా దేవుడు మాకు మేలులతో నింపుతున్నాడు, సమృద్ధి నింపుతున్నాడు, మేము క్షేమంగా ఉన్నాం, బాగానే ఉన్నాం, అదే మాకు కావాలి, అదే మా ప్రార్థన, అదే మా భక్తి అని ఈరోజు అలాంటి మనస్తత్వంతో సర్దుకొని పోతూ సత్యము ఎడల నిలబడలేక మాకు ఇది ఉంటే చాలు అని ఈరోజు అణిచివేయబడి బ్రతుకుతున్న క్రైస్తవులు ఈరోజు ఉన్నట్టు మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు ప్రేరేపిస్తాడు. దేవుడు సృష్టించినటువంటి జీవులలో ఒక్కొక్క జాతి లక్షణాల గురించి మీరు నేర్చుకుంటే కొన్ని అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒక కాకి ఎవరో చంపేశారు. ఆ కాకిని చంపేసి వదిలేసిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఆ కాకి దగ్గరికి మనుషులు రాలే, కుక్కలు రాలే. ఆ కాకి గురించి ఎవరు వచ్చారు చెప్పనా? కొన్ని కాకులు వచ్చాయి. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి జీవుల జాతిలో దేవుడు పెట్టే ఆ నైజం ఈరోజు ఎంతో గొప్ప అద్భుతమైన లెసన్ నేర్పుతుంది. బలహీనమైన కుక్కను ఎవరైనా అటాక్ చేస్తే ఆ కుక్క జాతి తెలిస్తే వెంటనే స్మెల్ చూసి అనేకమైన కుక్కలు ముందుకు వస్తాయి. చీమలు, కప్పలు వాటి జాతి ప్రకారంగా వస్తాయి సపోర్ట్ చేయటానికి. ఒక చీమ చచ్చిపోతే చీమలన్నీ వచ్చి దాన్ని తోలుకొని వెళ్తూ ఉంటాయి. ఈరోజు దేవుని చేత సృష్టించబడిన మనుషులలో ఇది లేదు. దేవుని బిడ్డల్లో ఏం ఉండాలి? ఒకరికొకరికి సంబంధం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నటువంటి విధానాన్ని ఈరోజు నేర్చుకున్నారు. దాన్ని నాగరికతగా మార్చుకున్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ నాగరికత కాదు, మైండ్ నాగరికత రావాలి. ఏంటి మైండ్ నాగరికత? మేము ఎప్పుడు ఇలాగేనండి, ఎప్పుడు అలాగే ఉండడానికి దేవుడు పిలవలే. సంథింగ్ డిఫరెంట్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఒక మంచి వ్యత్యాసంగా నువ్వు బ్రతకడానికి దేవుడు పిలిచాడు. ఎప్పుడు నేను ఒకలాగే ఉంటానంటే దేవుడు దానికి పిల్లలేదు. దేవుడు ఒకప్పుడు అలాగ ఉన్నావు, కానీ ఇప్పుడు అలా ఉండడానికి కాదు. సంథింగ్ డిఫరెంట్ ఫర్ గాడ్. ఏం లేదు. ఈ నాగరికత ఉంది. స్టైల్ మారింది, ఫ్యాషన్ మారింది, విధానాలు మారాయి, కానీ ఏం మారలేదు. సేమ్ స్టైల్. ఇక్కడ చెప్పబడుతుంది ఒకటి, ఫాలో అయ్యింది కొంతమందే, ఫాలో అవ్వని కొంతమంది. సంఘంలో, చర్చ్లో ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని అందరూ ఫాలో అవ్వడమే ఆ చర్చ్ యొక్క నియమం, ఆ పద్ధతి. ద బెస్ట్ డిసిప్లిన్ చర్చ్ ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది క్యాథలిక్. టైం అంటే టైంకు ముందే, ఎవ్రీథింగ్ వాళ్ళు అరేంజ్ చేసేది డీసెంట్ అయినా ఏదైనా చాలా డిఫరెంట్గా, డీసెంట్గా, మనుషులు కూడా చాలా డీసెంట్గా వాళ్ళు నేర్చుకుంటారు. అలాగా
భక్తి నేను చేస్తున్నానంటే డిసిప్లిన్ లేని భక్తి, అది దేవునికి మహిమ కాదు. డిసిప్లిన్ లేని భక్తి అది దేవునికి మహిమ కాదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, వేషధారణ కాదు మారేది, నేటికి 349 350 రోజులు మనం మార్నింగ్ ప్రేయర్ మొదటి జామున ప్రారంభించి మీరు తప్ప అనేక మంది బలపరచబడుతున్నారు, మీరు తప్ప అనేకులు దీవించబడుతున్నారు, మీరు తప్ప అనేకులు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. వారిచ్చే సాక్ష్యాలు ఎంత గొప్పో తెలుసా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడండి అని. ఏమండి, అన్నోన్ పీపుల్, ఈరోజు మన పరిచర్యను ఎరగలేని వారు, నిన్ను ఎరగలేని వారు దేవుని వాక్యాన్ని విని వారు బలపరచబడతా ఉంటే, ఆ ఆధిక్యత దేవుడు వారితో పాటు సమానంగా నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఏకీభవించట్లేదంటే నీ మైండ్ ఇంకా నాగరికత చేయబడలేదు. ఇండిసిప్లిన్. నేనేం కోరుకుంటాను ఇక్కడ? ఒక టీచర్ తన క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని ఏం కోరుకుంటాడు? ఎవ్రీబడి షుడ్ గెట్ 100 to 100 మార్క్స్. ప్రతి స్టూడెంటు 100కి 99, 100 రావాలి అని కోరుకుంటాడు. లేదంటే ఆ టీచర్, ఈ రోజుల్లో ఆ టీచర్ అలాగా స్టూడెంట్స్కి మార్కులు రావట్లేదంటే ఎవరి లోపం? టీచర్ లోపం, స్కూల్ లోపం. అది బ్యాడ్ నేమ్ కదా. లోబడిన వాళ్ళు ఎందుకండి? లోబడలేని వాళ్ళు ఎందుకు? నిర్లక్ష్యంగా ఉన్నవారు ఎందుకు? నెగిటివ్గా ఉన్నవారు ఎందుకు? ఏకీభవించలేని వారు ఎందుకు? సహకరించలేని వారు ఎందుకు? పరిపక్వత చెందని వారు ఎందుకు? ఇక్కడ పెట్టే ఎఫర్ట్ బదులు ఈ స్థలంలో సారం లేనప్పుడు ఈ స్థలాన్ని వదిలి వేరే స్థలంలో దున్నితే, సారము కలిగిన స్థలంలో దున్ని విత్తనాలు వేస్తే అక్కడ ఫలించవా? మనము మన 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 స్వభావాలు మారాలి. మన స్వభావంతో అందరి స్వభావాలు మనలాగే మార్చేద్దాం అనుకోవడం అది ఫూలిష్నెస్, అది అవివేకం. వాక్యము ద్వారా మన స్వభావాలు మారడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు మహిమపరచబడతాడు. వాక్యంలో ఒక మాట ఉంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనం. సమాధాన పరచబడేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము. చాలమ్మా, అందరూ చెప్పండి, సమాధాన పరచబడు వారు ధన్యులు. వారు ఎవరు? మరొకసారి చెప్పండి, సమాధానపరచువారు. చెప్పండి, సమాధానపరచువారు ధన్యులు. ఎవరైనా ఉన్నారా సమాధానపరిచేవారు? నాయకుల్లోనే కానీ, ఎడ్యుకేటర్స్లో కానీ, లేకపోతే వర్గాలలో కానీ, నాయకులే కానీ, లేకపోతే యజమానులుగా ఉన్నవారు కానీ, ఎవరైనా సమాధానపరిచేవారు ఎవరైనా ఉన్నారా? దేవునికి కావలసింది సమాధానపరిచేవారు. ఎక్కడ దొరుకుతారు ఈ సమాధానపరిచేవారు? వేర్ వీ కెన్ ఫైండ్ ద పీపుల్ హూ మేక్స్ ద పీస్. యేసు ప్రభు వారు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచువారు కావాలి. ఈ సమాధానం అనే మాటలో చాలా శ్రేష్టత మనం చూస్తున్నాం. ఈ సమాధానం అనేటువంటి మాటలో ఏమండి అద్భుతమైన విలువైన విషయాలను మనం ఇందులో చూడగలుగుతున్నాం. ఒక మాట చెప్పనా, సమాధానమును ఎవరైనా విలువైనదిగా ఎంచబడి వారు ఉంటే, సమాధానము శ్రేష్టమైనది అని ఆలోచన కలిగి ఒకవేళ వారు ఉంటే, వారట దేవుని ఆత్మ కలిగిన వారు. దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే సమాధానం గురించి పనిచేస్తారు. దేవుని ఆత్మ లేనివాడు సమాధానమును పాడు చేయవాడు. ఈ సమాధానాన్ని పాడు చేయవాడు శాపగ్రస్తుడు. ఈ సమాధానాన్ని పాడు చేయవాడు దేవుని ఆత్మను కలిగి ఉండలేడు. దేవుని యొక్క విషయాలు అర్థం కావు, దేవుని యొక్క మేలులు అర్థం కాదు. కనుక దేవుడు కోరేది ఏంటంటే సమాధానము. దాని యొక్క విలువ ఆత్మ కలిగి ఉంటేనే అర్థమవుతుంది. అందుకే దేవుడు అన్నాడు,
అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో, అయితే మీ మీద పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఏం కలుగుతుంది? శక్తి. ఏ శక్తి అది? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చిందంటే ఏ శక్తి? దేవుని శక్తి కాదా? దేవుని ఆత్మలో ఉన్న శక్తి. ప్రభు అన్నాడు, శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధముగా ఉంది. కానీ ఆత్మ, ఏ ఆత్మ ఆయన కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ శక్తి గలది. ఈరోజు దేవుని ఆత్మ లేని వారు, దేవుని ఆత్మలో నడిపించబడలేని వారు సమాధానాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు సమాధానాన్ని వెతుకుతారు? సమాధానం వెతికేవారు దేవునికి కావాలి. ఈరోజు చాలా గృహాలలో, చాలా సమాజంలో, ఈరోజు పనిచేసే స్థలముల్లో, సంఘాలలో సమాధానం అనేది కరువైంది. ఎందుకంటే ఆత్మ లేని వారుగా ఉన్నారు కనుక. అందుకే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి. దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితేనే మనం సమాధానాన్ని వెతుకుతాం. ఈరోజు సమాధానాన్ని పాడు చేసేవారు ఈరోజు ఎక్కువయ్యారు. సమాధానం పరిచేవారు లేరు. అందువలన సమాధాన పరిచేవారు లేరు కనుక ఈరోజు వారు ధన్యులు కాలేకపోతున్నారు, వారు ఆశీర్వదించబడలేకపోతున్నారు. కనుక ఈ విషయాన్ని మీకు కొంచెం లోతుగా మీ యొక్క మనసులు నేను తీసుకొని వెళ్తాను, జాగ్రత్త వినండి. సమాధానం వెతికేవాడు భూమి మీద వాడు దేవుని కుమారుడు అని రాయబడి ఉంది. పరలోక రాజ్యంలో కుమారులు కుమార్తెలు వేరు కాదు, అందరూ ఒకటే. భూమి మీదనే స్త్రీ అని పురుష అని భేదం ఉంది, కానీ పరలోకములు అందరూ సమానమే. కానీ పరలోక సంబంధమైన సమాధానాన్ని భూమి మీద స్థిరపరిచేవారు దేవునికి కావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే వాక్యం రాయబడింది, సమాధానపరిచేవారు. అంటే యేసు ప్రభు వారి యొక్క కాలంలో, ఆయన పరిచర్య చేసే కాలంలో ఆయన అందరినీ పరిశీలించినప్పుడు ఏ ఒక్కరూ కూడా సమాధానపడే మనస్తత్వం వారిలో కనబడలేదు. అంటే దేవుని ఆత్మ వారిలో లేదు. దేవుని ఆత్మ లేకపోతే, అందుకే నేను ఒక మాట చెప్పాను, దేవుని ఆత్మ కలిగిన వాడే సమాధానాన్ని వెతుకుతాడు. ఒకవేళ నీ గృహములో, లేకపోతే నీ కుటుంబములో, లేక భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే అక్క చెల్లెల మధ్య కానీ, లేక అన్నదమ్ముల మధ్యనే కానీ, ఒకవేళ ఒకరు రక్షణ పొంది మరొకరు రక్షించబడకపోతే, కుటుంబంలో ఒకరు రక్షించబడి మిగిలిన వారు రక్షించబడకపోతే, ఆ గృహంలో సమాధానం లేకపోతే, సమాధానాన్ని సృష్టించటానికి, సమాధానపరచటానికి రక్షించబడిన వాడు, అనగా ఆత్మ ద్వారా నడిపించబడిన వాడు పనిచేస్తాడు. ఈరోజు సమాధానాన్ని పాడు చేసేవారు ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా? సమాధానాన్ని పాడు చేసేవారు, సమాధాన పరిచేవారిలో దేవుని ఆత్మ ఉంటే, సమాధానాన్ని పాడు చేసే వారిలో సాతాను ఆత్మ ఉంటుంది, దురాత్మ ఉంటుంది. అందుకే ఒకరి మాటలు మీరు వింటున్నప్పుడు ఆ మాటల వలన మీరు సమాధానం కోల్పోతే వారికి దూరంగా ఉండాలి. ఎవరైనా మాటలు మీరు వింటున్నప్పుడు మీకు సంతోషం, సమాధానం వస్తే ఆ మాటలు విని వారికి దగ్గర అవ్వండి. కానీ నేటి కాలంలో మనుషులు చెప్పే మాటలను బట్టి ఏం కోల్పోతున్నారు? ఒకరి మీద మరొకరుకున్న ప్రేమను కోల్పోతున్నారు, మరొకరి మీద ఉన్న మరొకరి యొక్క అభిమానాన్ని, గౌరవాన్ని కోల్పోతున్నారు. ఎవరి మాటలు ఇక్కడ సంభాషించబడుతున్నాయి? సమాధానమును పాడు చేసేవాడు దురాత్మ కలిగిన వాడై ఉన్నాడు కనుక వాడికి దూరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. సమాధానపరిచేవారు ఎవరు? దేవుని కుమారులు. సమాధానాన్ని పాడు చేసేవారు ఎవరు కుమారులు? అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి సంవత్సరం, ప్రభువా ఈ సంఘమును మీరు ఫిల్టర్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, నాకు సంఖ్య వద్దు, ఏం కావాలి? ఏం కావాలి? క్వాలిటీ కావాలి. మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప అని ఈరోజు గొప్ప సంఘాన్ని చూసి వెళ్ళేవారు అందరిలో కూడా దేవుని ఆత్మ ఉందనుకుంటున్నారా?
దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు అనుకుంటున్నారా? భేదాలు, విభేదాలు, అసూయలు, వ్యతిరేకతలు, ప్రేమ లేని, ఐక్యత లేని, సమాధానం లేని, కక్షతోనూ అసూయతోనూ ఈరోజు ఒకరి మీద ఒకరు నిందించుకోవడం, ఒకరి మీద ఒకరు కరుసుకోవడం, ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పుకోవడం అన్నదే ఈరోజు నేటి సంఘాలలో కనబడుతున్న ఉదంతం. ప్రియులారా, దేవుని ఆత్మ లేదు కదా. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ దేవుని సమాధానం అనేది స్థాపించబడుతుంది. యేసు ప్రభువు ఒక మాట అన్నారు, పిలాతుతో అన్నారు, నా రాజ్యము వేరు, మీ రాజ్యం వేరు. ఏది మీ రాజ్యం? ఎక్కడ నీతి న్యాయము స్థిరపరచబడతాయో అదే నా రాజ్యం. సమాధానం ఎక్కడ పరిపాలన చేయబడుతుందో అదే దేవుని రాజ్యం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కలహములను రేపువారుగా, కలహములను సృష్టించువారుగా, లేని వార్తను పుట్టించి మనుషులలో సమాధానం లేకుండా చేయడం అనేది ఈరోజు జరుగుతున్నటువంటి ఉదంతం. అది లోకములో, రాష్ట్రములో, దేశములో, ఆయా పట్టణాల్లో ఇదే జరుగుతుంది. సమాధానం లేదు కదా. బంధువుల్లో సమాధానం లేదు, రక్త సంబంధంలో సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారికి మధ్య సమాధానం లేదు, యవనస్తుల్లో కూడా సమాధానం లేదు. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సమాధానాన్ని కోల్పోతున్న వారు శాపగ్రస్తులు. సమాధానాన్ని కోల్పోయాం. ఈరోజు అనుకుంటున్నారు, నా ఆభరణాలు బట్టి నాకు సమాధానం వస్తుంది, వస్త్రాలు బట్టి నాకు సమాధానం వస్తుంది, గృహాన్ని బట్టి నాకు సమాధానం వస్తుంది, లేకపోతే నాకు ఏది లేదో అది నేను సంపాదించుకుంటే నాకు సమాధానం వస్తుందని అన్వేషిస్తున్నారు అనేక మంది ఉన్నారు. అయితే వారు తీసుకొచ్చి వారు సమాధానం పొందుతున్నారా? లేదు. ఎందుకో తెలుసా? వారు 2 రోజులు మాత్రమే, 3 రోజులు మాత్రమే ఆ తృప్తి పొందుతున్నారు, తర్వాత మళ్ళీ విరక్తే. ఎందుకో తెలుసా? వారిలో పనిచేస్తుంది దేవుని ఆత్మ కాదు, అపవాది ఆత్మ. కనుక వారు ఎవరితో మాట్లాడినా అసమాధానంగానే మాట్లాడతారు. బంధువుల్లో కానీ, రక్త సంబంధంలో కానీ అసమాధానంగా మాట్లాడతారు. ఈరోజు ప్రతి రక్త సంబంధంలో మీరు చూడండి, వ్యతిరేకతనే చెప్తారు. ఈరోజు నువ్వు దీవించబడ్డాక, సమృద్ధి కలిగి ఉన్నాక, నువ్వు ఒక గొప్ప యోగ్యత, గొప్పవాడిగా అయితే మొట్టమొదటగా కుళ్ళిపోయింది ఎవరో తెలుసా? నీ బంధువులే. సంతోషించిన వారు ఎవరు ఉండరు. ఎవరు సంతోషిస్తారంటే ఎవరో ఒకరు ఫ్రెండ్ నీ బాగోగును కోరేవాడికి సంతోషిస్తాడు. కానీ నువ్వు బాగుపడుతున్నావన్న సంగతి నీ కుటుంబ సభ్యులకు తెలిస్తే మొదట కుళ్ళిపోయింది నీ రక్త సంబంధులే, నీ బంధువులే. సమాధానము లేని ఆత్మ ఈరోజు బలంగా పనిచేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలో ఎందుకు సమాధానం లేదు చెప్పమంటారా? సహవాసం చేయక, ప్రార్థన జీవితం లేక, వాక్యము ఎడల అవగాహన లేక, ఈ సమాధానాన్ని కోల్పోవడం వలన వారు ఎన్ని ప్రయత్నం చేసినా చిరాకు, కోపం, వారి మీద వారికే, ఏది చేసినా అసంతృప్తి, ఫెయిలియర్ ఆఫ్టర్ ఫెయిలియర్స్, సమాధానం లేక, ఈ సమాధానం లేనటువంటి మనసుతోనూ దేవుని దగ్గరికి రాలేక, ప్రార్థన చేసుకోలేక, దేవుని దగ్గర ఉండలేక, చేయాలనిపించినా చేయలేక ఈరోజు దూరంగా ఉండడం గల కారణం ఏంటో చెప్పమంటారా? సమాధానం. ఇది శాపం. వెళ్ళాలని ఉందండి, వెళ్ళలేకపోతున్నానండి. దేవుడని తెలుసండి, కానీ నమ్మలేకపోతున్నానండి. రక్షణ కాపాడుకోవాలని తెలుసండి, కానీ కాపాడలేకపోతున్నానండి. ప్రార్థన చేయాలని నాకు తెలుసండి, కానీ చేయలేకపోతున్నానండి అని ఈరోజు బలహీనమైన మాటల ద్వారా వారు దిగజారిపోతున్నారంటే అది శాపము ఆల్రెడీ ప్రారంభమైంది. దీన్ని ఏ విధంగా బ్రేక్ చేస్తాం? ఏ విధంగా బ్రేక్ చేయాలి? చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. అక్కడ ఏం రాయబడిందంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ఆ మాట మీరు అండర్లైన్, సమాధానకర్త, అధిపతి అంటే సమాధానమునకు కర్త, సమాధానమునకు మూలమైన
వాడు, సమాధానాన్ని సృష్టించేవాడు యేసు ప్రభువారు. గమనించాలి, దేవునికి కావాల్సింది ఏంటంటే సమాధానపరిచేవారు. సమాధానపరిచేవారు సమాధానకర్త దగ్గరకు, సమాధానకర్తతో సంబంధం, సమాధానకర్తతో సహవాసం, సమాధానకర్తతో స్నేహం, సమాధానకర్తతో నడక, సమాధానకర్తతో ఉంటే వారు సమాధానం పొందుతారు. వారు సమాధానం పొంది సమాధానము లేని వారికి సమాధానాన్ని సృష్టిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు చాలా ఈజీగా మీ సమాధానాన్ని అపవాది పాడు చేయగలడు. చెప్పమంటారా? చెప్పుడు మాటల వలన. అద్భుతంగా సృష్టించబడి ఏదైనా వనంలో ఉన్నటువంటి దంపతులను అపవాది దేవునితో ఉన్న సంబంధాన్ని పాడు చేశాడు, సమాధానాన్ని పాడు చేశాడు, సంతోషాన్ని పాడు చేశాడు. దేవునితో సమాధానంగా ఉండేవాడు సంతోషంగా ఉంటాడు. ఆ పేదలాజరు దేవునితో సమాధానంగా ఉన్నాడు కాబట్టి పేదరికముగా ఉన్నప్పటికీ నాడు సంతోషంగా ఉన్నాడు. ఈరోజు దేవునితో సంబంధము లేని వారుగా బ్రతుకుచు లోకంలో ఎంత రిచ్గా ఉన్నా వారికి సంతోషము లేదు. అపవాది అవ్వమ్మ ఆదాముల యొక్క సమాధానాన్ని ఎలా పాడు చేశాడో చూడండి. కానీ దేవుడు ఇక్కడ సమాధానానికి అధిపతి, విశ్వానికి అధిపతి. ఏ రాష్ట్రంలోనో దేశంలోనో సమాధానం కావాలంటే ఈరోజు ప్రియులారా లోకములో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే సమాధానానికి కారకులు లోకములో ఎక్కడ లేరు, ఒక్క యేసు ప్రభు తప్ప. ఇదే దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం ప్రస్తావిస్తుంది. ఆయన సమాధానమునకు కర్త, ఆయన అధిపతి, ఆయనే ఈజ్ ద వన్, ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ పీస్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవాళికి సమాధానాన్ని అనుగ్రహించే సమాధానకర్త దేవుడు తప్ప, యేసయ్య తప్ప ఇంకా ఎవ్వరూ కూడా. అందుకే సమాధాన పరిచే వారిలో సమాధానాన్ని వెతికేవారు యేసయ్యకు వారి హృదయములో చోటు ఇవ్వాలి. యేసయ్యకు ఎవరైతే వారి హృదయములో చోటిస్తారో వారిలో దేవుడు సమాధానాన్ని స్థిరపరుస్తాడు. సమాధానం నువ్వు ఎన్ని వేలు ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటే సమాధానం వస్తుంది. ఇప్పుడు గుండె పాడైంది, గుండెను రీప్లేస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు బయట మెడికల్ పరంగా ఉన్న రేటు 3 కోట్లు. గుండెను రీప్లేస్ చేయాలి అంటే, కిడ్నీ రీప్లేస్ చేయాలి అంటే 1 కోటి రూపాయలు. ఈరోజు మన దేహంలో ఉన్న అవయవాలను పాడైనవి రీప్లేస్ చేయాలి అంటే కొన్ని వేల కోట్లు. అంటే నువ్వెంత విలువైన మనిషివో, నువ్వు ఎంత గొప్ప మనిషివో, అంటే నీకు దేవుడు ఎంత కాస్ట్లీగా నిన్ను తయారు చేశాడో. నా ఫేస్ బాగలేదు, నా ఫేస్ని కొంతగా మార్చుకుంటాను అని ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న వారు లేకపోలేదు కొన్ని లక్షలు పెట్టి. అలాగే కొంతమంది సెలబ్రిటీస్ వారు ఫిజికల్ ఫిట్నెస్ కోసం వారు చాలా రకాలుగా విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఆ క్రమంలో ఫెయిల్ అయినటువంటి వారు ఒక సెలబ్రిటీ అగ్రవాల్ అనేటువంటి ఒక యువతి చనిపోయింది. కొంతమందికి క్యాన్సర్ ఎఫెక్ట్ ద్వారా చనిపోయారు. మనిషి యొక్క విలువ దేవుడు అద్భుతంగా భూమి మీద ఎందుకు సృష్టించాడో తెలుసా? ఆయన సమాధానంతో బ్రతకటానికి. కానీ మనుష్యుడు దేవునితో సంబంధాన్ని కోల్పోయి ఆ సమాధానము లేకుండా లోకములో అనేకమైన సమాధానాలు వెతకటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తాను సంఘానికి, ఈ మాటలు వినుచున్న దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నీకు లోకంలో అన్నీ ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, రక్త సంబంధాలు ఉండొచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, నీకు అన్నీ ఉండొచ్చు. కానీ నీకు సమాధానమే లేకపోతే లేని రోగం నీ హృదయంలోకి, నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఈరోజు సమాధానాలు లేకే రోగాలు వస్తూ ఉన్నాయి. సమాధానం ఉంటే ఏ రోగము రాదు. మొన్న నేను ఒక డాక్టర్ గారు ఇంటర్వ్యూ నేను చూస్తూ ఉంటే ఆయన అన్నాడు, గుండె జబ్బులు రాకుండా ఏం చేయాలండి అంటే ఆయన ఒకటే అన్నాడు, గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే నువ్వు ఆనందంగా ఉండాలి, టెన్షన్ లేకుండా ఉండాలి, ఏ స్ట్రెస్ అనేది ఉండకూడదు,
దేని గురించి కూడా ఆలోచించకూడదు. లెట్ ఇట్ బి, ఏం జరిగినా అదే. అందువలన మనుషులు ఏం చేసుకున్నారంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో కాకుండా వారి మార్గాలు ఏర్పాటు చేసుకొని వారి మార్గంలో నడవాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇలా నడుస్తాను, నేను ఇలాగ ఉంటాను, నేను ఈ విధంగా జీవిస్తాను, నాకు ఇది కావాలా, నాకు ఇది అవసరం, ఇది నేను ఈ విధంగా ఉండాలా, నా పిల్లలు ఇలాగ ఉండాలా, నా కుటుంబం ఇలాగ ఉండాలా, నా ఇల్లు ఇలాగ ఉండాలని వారి యొక్క మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశాల నుండి వేరుపరచబడ్డారు. ఈరోజు సమాధానానికి అధిపతి అయిన ప్రభువుకి హృదయములో చోటు ఇవ్వకుండా ఆ హృదయములో సమాధానాన్ని పాడు చేసే అపవాదికి చోటు ఇవ్వడం వలన ఈరోజు మనుషులు దేవునితో సహవాసం లేక, లోకములో సమాధానం లేక బ్రతుకుతున్న వైఖరి. ఈ సమాధానం లేకే మనుష్యుడికి ఏం కావాలి అంటే, ఈ సమాధానం లేకే నేను సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని చెప్పి ఏం చేస్తున్నాడంటే లోకంలో మనుషుడు సమాధానాన్ని వెతుకుతున్నాడు. దేనివలన? తన శరీరమును పాడు చేసే వాటిని, ఆత్మను నాశనం చేసే వాటిని, మనస్సును పాడు చేసే వాటిని, తన అవయవాలను పాడు చేసే వాటిని, తన రక్షణను, తన ఆత్మను పాడు చేసే వాటిని వెతుకుతూ సమాధానాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియులారా, దేవునికి కావలసింది సమాధానము కలిగిన వారు. ఈ సమాధానం ఎవరి నుండి వస్తుంది? ఆయన వల్లనే. ఆ సమాధానం ఆయనే కారకుడు. నేను పలానా సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను క్రైస్తవునండి, నేను విశ్వాసినండి, నేను పలానా చర్చికి వెళ్తానండి, ప్రార్థన చేస్తానండి, ఆరాధన చేస్తానండి, అన్నీ చేస్తానండి, కానీ నాతో ఎవరూ మాట్లాడరండి, నేను కూడా ఎవరితో మాట్లాడనండి. సమాధానం లేకపోతే నువ్వెవరితో మాట్లాడలేవు. సమాధానం సంతోషాన్ని పుట్టిస్తుంది. ఆ సంతోషం ప్రేమను ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రేమ సహవాసాన్ని స్థిరపరుస్తుంది. ఆ సహవాసము ఒక నూతన అనుభవంలోనికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేటి సంఘాలలో సేవకునికి కూడా ప్రైజ్లాడి చెప్పలేని విశ్వాసులు ఉన్నారు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా గమనించండి. మేమే గొప్ప, మాకే అందరూ ప్రైజ్లాడి చెప్పాలి, మేము చెప్పం. ఇలాంటి అహంకార అతిశయంతో బ్రతికేవారు లేకపోలేదు. నీలో సమాధానం రావాలంటే ఒక మెట్టు దిగాల. ఆ సమాధానం నువ్వు స్వాధీనం చేసుకోవాలి అంటే నువ్వు ఎంత వినయముగా, ఎంత తగ్గించుకుంటావో అంత సమాధానం నా దేవుడు నీకు నింపుతాడు. నువ్వు ఎంత హెచ్చించుకుంటావో, ఎంత గర్విస్తావో, ఎంత అతిశయిస్తావో అంతగా నీకు సమాధానం ఉండదు. నువ్వు దేవుని మాట విను, నీకు సంతోషం, సమాధానం దేవుడు ఇస్తాడు. సేవకుని మాట విను, నీకు సంతోషాన్ని, సమాధానం ఇస్తాడు. నా మాటే నాకు జరగాలి అనుకుని ఈరోజు చాలామంది శాసిస్తున్నారు. దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క సన్నిధికి భిన్నంగా బ్రతికేవారు ఈరోజు సంతోషంగా లేరు. నేను మొదట ప్రస్తావించాను, సమాధానమును పాడు చేయువారు శాపగ్రస్తులు. అలాంటి వారు నీకు కానీ నీ కుటుంబానికి కానీ దూరమగునుగాక. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. సమాధానాన్ని పాడు చేసేవారు ఉండరాదు. ఒక బ్రదర్ నీ దగ్గరకు వచ్చి, ఒక సిస్టర్ నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలను బట్టి నీకు ఆనందము, సమాధానం కలిగితే వారితో నువ్వు స్నేహం చేయి, వారితో సహవాసం చేయి. కానీ వారు చెప్పే మాటలను బట్టి నీకున్న సంతోషము నువ్వు కోల్పోతే, నీ సమాధానం నువ్వు కోల్పోతే, వారి మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని కోల్పోతే వారికి నీవు దూరముగా ఉండాలి. ఎందుకో తెలుసా? నెవర్ ట్రస్ట్ ద నెగిటివ్ పీపుల్. నీ గురించి చెప్పేవారు తప్పనిసరిగా చెప్పుడు మాటలు ఏంటి చెప్పండి? ఆవమ్మ ఎవరి మాటలు వింది? చెప్పుడు మాటలు వినేవారు సంతోషమును కోల్పోవుదురు.
చెప్పుడు మాటలు వినేవారు సమాధానమును, ఎందుకంటే చెప్పేవారు ఆల్రెడీ సమాధానం కోల్పోయారు కాబట్టి. చెప్పేవారు ఎవరంటే సమాధానమును పాడు చేసేవారు. ఈరోజు కుటుంబంలో తల్లి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇంట్లో ఎంత కష్టం ఉన్నా వాటన్నిటిని కూడా బయటికి వ్యక్తపరచక కుటుంబాన్ని సంతోషంగా సమాధానంగా ఉంచాలని తల్లి చేసే ప్రయత్నం ఇంతంత కాదు. ఇన్ ఎవ్రీ హౌస్ ద మదర్ రోల్ ఈజ్ ఎ గ్రేట్ దెన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్, బికాస్ the mother is the greatest mother that we can say, because she want to keep the peace of the home. తల్లి ప్రతి గృహంలో సమాధానాన్ని స్థిరపరచాలని పిల్లల యొక్క తప్పులు, కుటుంబంలో ఉన్న తప్పులు, లోపాలు, లేకపోతే ఇక్కట్లు, ఇబ్బందులు ఏదైనా ఎన్ని ఉన్నా వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది? కప్పుతుంది. నేటి దినాల్లో అలా కాదు, ఓపెన్, ఏమీ లేదు. ఈ సీరియల్స్ అలవాటైపోయి ఈ సీరియల్స్ మీద సీరియల్ చదివి ఏమండి ఏది దాచుకోక ఇంటి కొట్టును ఎక్కడ పెడుతున్నారు? అడ్వర్టైజ్మెంట్ బయట పెడతా ఉన్నారు. భర్త గురించి చెడ్డగా, భార్య గురించి చెడ్డగా, కోడల గురించి చెడ్డగా, అల్లుడు గురించి చెడ్డగా, పిల్లల గురించి చెడ్డగా, ఇంట్లో కుక్క గురించి కూడా చెడ్డగా. ఈరోజు బయట చెప్పుకునే ఆచారం సంస్కృతిగా మారిపోయింది. ఏంటి ముచ్చట్లు? వీళ్ళు మాట్లాడే ముచ్చట్లు ఏంటి? ఎలాంటి ముచ్చట్లు? ఈ ముచ్చట్లు ఏదైనా పనికొచ్చినవి ఏమైనా ఉన్నాయా? మీరు గ్రహించండి. పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయా? లేవే. వినేవారు కూడా అలాంటి వారే, చెప్పేవారు కూడా అలాంటి సమాధానం లేదు. ఆఖరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. సామెతలు 12:20 వచనం. సామెతల గ్రంథం 12:20 వచనం. కీడు కల్పించి వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. దేవుడి వాక్యం దీవించునుగాక. అందరూ చదవండి మాట. కీడు కల్పించి వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు. అందుకే చెప్పాను, నెగిటివ్ పీపుల్ని నువ్వు దూరంగా ఉంచాలి. కొంతమంది అంటారు, అది నీకు అవ్వదండి, అది నీకు జరగదండి. నీ యొక్క బాగోగులు ఓర్వలేక, నీ క్షేమమును ఓర్వలేక మాట్లాడుతున్న నెగిటివ్కి నువ్వు దూరంగా ఉండాలి. అది ఎవరైనా సరే. నా మొబైల్లో నెగిటివ్ పీపుల్ అందరినీ బ్లాక్లో పెడతాను నేను. ఎందుకో తెలుసా? వాళ్ళని బ్లాక్లో పెడితే నీకు సమాధానం. నీ కొన్నిసార్లు అనుకుంటావు, నాకు వాళ్ళు కావాలి, నాకు వాళ్ళు కావాలి, నాకు వాళ్ళు కావాలి అనుకున్నావు అనుకో, నువ్వు ఎవరిని బట్టి నువ్వు అచ్చయించు కావాలనుకుంటున్నావో వారిని బట్టి నీకు సమాధానం దొరకలేనప్పుడు వారి వలన నీకు వచ్చేది శాపమే తప్ప ఆశీర్వాదము కాదు. అది ఎవరైనా సరే, తల్లి అయినా, తండ్రి అయినా, బంధువైనా, రక్త సంబంధమైనా, వారి నుండి నీ జీవితానికి వచ్చే ప్రతి నెగిటివ్, పాజిటివ్ రాకపోతే ఎందుకు? నెగిటివ్ వచ్చేవారిని ఎందుకు నువ్వు ప్రేమించాలా? నెగిటివ్ మా వాళ్ళండి, మా పిన్నండి, మా వదినండి, మా వాళ్ళండి, అందరూ మీ వాళ్ళే. కానీ నీ అభివృద్ధిని, నీ సమృద్ధిని, నీ యొక్క బాగోగులను ఇష్టపడని వారు, సంతోషింపలేని వారు నెగిటివ్ పీపులా కదా? నేను అదొక మాట చెప్పాను. కుటుంబంలో పైకి లేస్తున్నారు అంటే, అభివృద్ధి పొందుతున్నారంటే అసూయపడేది నీ కుటుంబ సభ్యులే, నీ బంధువులే. ఒకవేళ నువ్వు పెద్ద ఇల్లు కట్టి, పెద్ద వాకిలు కట్టేసి, పెద్ద గుడారాలు కట్టేసావు అనుకో, ఒక్కడ కూడా నీతో మాట్లాడు, నేను రాసిస్తాను నీకు. అదే నువ్వు పేదరికంలో ఉండి ఇబ్బంది పడుతున్నావు అనుకో, నీ గురించి కూడా ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏమన్నావు? కీడు కల్పించు వారి హృదయములో ఏముంది? మోసం ఉంది. అందుకే ఎవరైనా చెప్తున్నారు అనుకో,
చెప్పేవారు ఎవరి గురించో నీ దగ్గర చెప్తా ఉంటే నీ గురించి కూడా వెళ్ళి ఇంకొకరితో తప్పనిసరిగా. కనుక ఆ మాటలో ఏముంది? మోసం ఉంది. ఆ మోసపు మాటలను మనం నమ్మితే ఏం కోల్పోతాం మనం? ఇప్పుడు మీరు చెప్పండి, ధనము ముఖ్యమా, సమాధానం ముఖ్యమా? లోకంలో ఐశ్వర్యం ముఖ్యమా, సమాధానం ముఖ్యమా? ఈరోజు ఈ సమాధానాన్ని వదిలేసి లోకంలో పరిగెత్తే వారికి నిజంగా సమాధానం దొరుకుతుందా? ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియులారా, దేవుడు సమాధానానికి అధిపతి. నీ ఇంటిలో 0 ఉన్నా, నీవు 0 అయినా, ఆ సమాధాన అధిపతిని నీ హృదయంలో నువ్వు చోటిస్తే నా దేవుడు నిన్ను ఆయనతో సమానంగా ఈ లోకములో నిన్ను ఒక సమాధాన అధిపతిగా చేస్తాడు. ఇదే నా దేవుడు నేర్పుతున్న సత్యం. ఈ మాటలు వింటున్న ప్రియులారా గమనించాలి. ప్రభువా, నేను సమాధానాన్ని కోల్పోతున్నాను. వారములో నువ్వు ఇచ్చిన దినాలలో నువ్వు చేసిన మేలు మర్చిపోతున్నాను. ఒకప్పుడు రక్షణ పొందిన కొత్తలో నేను చూపించే ఆ గొప్ప సమాధానము, ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. దానివల్లనే ఈరోజు నా సరిహద్దులలో నా సమాధానాన్ని కోల్పోయాను. ఈరోజు ఎవరి మాట వినడానికి ఇష్టపడుతున్నావు? దేవుని మాట, సేవకుని మాట నువ్వు వింటే నా దేవుడు నేను దీవిస్తాడు. లేదు నేను క్రైస్తవుని, సీనియర్ని, లేకపోతే నాకు తెలిసింది నేను చేస్తాను నువ్వు అనుకొని దేవుని యొక్క మాట వినకుండా, వాక్యం వినకుండా, దేవుని సేవకుని మాట వినకుండా, సేవకుడు మందిరములో, నీ పరిచర్యలో నియమించిన నియమాలను, పద్ధతులను పాటించకుండా నువ్వు నిర్లక్ష్య వైఖరిగా ఉంటే నువ్వు సమాధానం ఎలా పొందుతావు? అదే ఒకవేళ పరిస్థితి అయితే దేవుడు అడుగుతున్నాడు, ఒకసారి మనసు మార్చుకో. ప్రభువా, నా వేషం కాదు మార్చుకునేది, నా బుద్ధి నేను మార్చుకోవాలి. నేను నీకు సంతృప్తి కలిగిన వాడిగా నేను జీవించాలి. నా ద్వారా కొంతమంది సమాధాన పడాలి, వారి ద్వారా నేను సమాధానం పడాలి. నా సేవకుని ద్వారా నేను సమాధాన పడాలి, నా సంఘము ద్వారా నేను సమాధాన పడాలి. అదే సమాధానం నువ్వు ఇక్కడ పొందలేకపోతే ఇది నీకు రైట్ ప్లేస్ కాదు. సమాధానము లేని వారితో, సమాధానాన్ని పాడు చేయని వారితో, పాడు చేసేవారితో నీవు దూరముగా ఉండగలిగితే అది నీ క్షేమం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఉదయకాలం ప్రభు సన్నిధిలో విన్న ఈ వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం. ఒకవేళ ప్రభువా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ సన్నిధిలో సంతోషం, సమాధానపరచువారు ధన్యులని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. సెలవిచ్చేటువంటి ఈ మాటను బట్టి నీ సన్నిధిలో స్తుతిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ జీసస్.